నమస్తే ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ ఇంగ్లీష్ విత్ గీతా లెర్న్ స్పీక్ అండ్ గ్రో. చిన్న వీడియో ఇన్ఫినిటివ్స్ మీద. అంటే గ్రామర్ కొంచెం నేర్చుకుంటూ ఉండాలి, మధ్య మధ్యలో కొంచెం గ్యాప్స్ వస్తున్నాయి, బట్ ఐ విల్ ట్రై టు ఫిల్ ఇట్. ఓకే, సో ఇది చాలా చిన్న వీడియో. అంటే మీకు ఈ టెక్నిక్ అర్థమైపోయింది అనుకోండి, ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. సో మరి క్లాస్ స్టార్ట్ చేయడానికి ముందుగా ఏం లేదండి, జస్ట్ 5 minutes వీడియో అనేది. దీనికి ముందుగా ఎప్పటిలాగే జెంటల్ రిమైండర్, మర్చిపోకండి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వాళ్ళు లైక్ అండ్ కామెంట్ ఆల్సో. తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. హాలిడేస్ కదా పిల్లలకి, సో పనికొచ్చే వాళ్ళకి యూస్ఫుల్గా ఉండే కొన్ని గ్రామర్ టాపిక్స్ని చూసి నేర్చుకుంటారు. ఓకే, సో మరి ఈ టాపిక్ ఏంటి అసలు ఈరోజు? ఎక్సర్సైజ్ ఆన్ ఇన్ఫినిటివ్స్. అసలు ఇన్ఫినిటివ్ అంటే ఏంటండి? ఇన్ఫినిటివ్ అంటే బేసిక్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. అంటే మనం చిన్నప్పుడు V1, V2, V3 ఇలా చదువుకున్నాం కదా, కాంజుగేషన్స్ అవి. ఆ స్టార్టింగ్ వర్బ్ ఫామ్, ఆ యాక్షన్ వర్డ్ ఉంది కదా, దాన్ని మనం ఇన్ఫినిటివ్ అంటాం, బేసిక్ ఫామ్ని. అంటే ఇది ఇప్పుడు మన సినిమాల్లో ఒక యాక్టర్ ఉన్నాడు అనుకోండి, హీరోగా యాక్ట్ చేస్తాడు, హీరో ఫ్రెండ్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తాడు, విలన్గా చేస్తాడు, అంటే కామెడియన్గా చేస్తుంటాడు, అన్ని రోల్స్ ప్లే చేస్తారు కదా. అలాగే ఈ వర్బ్ ఫామ్ అన్ని రోల్స్ ప్లే చేస్తుంది. నౌన్గా ప్లే చేస్తుంది, వర్బ్గా ఉంటుంది, యాడ్జెక్టివ్ అవుతుంది, యాడ్వర్బ్ అవుతుంది, సిచ్యువేషన్ని బట్టి, సెంటెన్స్ని బట్టి అవుతుంది అనమాట. సరే, ఇప్పుడు అదే నేను చెప్పట్లేదు, జస్ట్ ఏంటంటే ఇందులో మనం ఇప్పుడు 2 typesని ఐడెంటిఫై చేస్తాం. ఏంటది? 2 infinitive, బేర్ ఇన్ఫినిటివ్. సో చూడండి, 2 infinitive అంటే 2 + V1, 2 వచ్చి వర్బ్ ఫామ్ ఉంటే 2 infinitive. అదే బేర్ ఇన్ఫినిటివ్ అంటే మోడల్ వర్బ్స్. తెలుసు కదా మీకు, మనం ఫ్యూచర్ టెన్స్లో ఎక్కువ వాడుతుంటాం కదా, విల్, షల్, కెన్, కుడ్, మే, మైట్ ఇలాంటివన్నీ. సో ఆ మోడల్ వర్బ్స్తో V1 వచ్చింది అనుకోండి, బేర్ ఇన్ఫినిటివ్. 2తో వచ్చింది అనుకోండి, 2 infinitive. మరి ఇప్పుడు ఒక్కసారి ఐడెంటిఫై చేసేసారనుకోండి, ఇది మీకు గ్రామర్లో పనికొస్తుంది. మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికైనా, మీ పిల్లలకి చెప్పుకోవడానికైనా, స్టూడెంట్స్ మీరైతే మీ గ్రామర్కి కూడా పనికొస్తుంది. ఓకే, సో ఒకసారి సింపుల్ ట్రిక్ చూసారు కదా, 2 + V1 2 infinitive, అండ్ ఇక్కడ మోడల్ వర్బ్ ప్లస్ V1 ఏమో బేర్ ఇన్ఫినిటివ్. ఒకసారి ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, ఇక్కడ 2 ఉంది, 2 + డాన్స్, డాన్స్డ్ కదా, డాన్స్ అనేది బేసిక్ ఫామ్. సో 2 + V1 ఏమవుతుంది? ఇదేమవుతుంది? 2 infinitive, TI. షార్ట్కట్లో రాద్దాం, TI. సో ఐ కెన్ రీడ్ ఎనీథింగ్, కెన్ అనేది మోడల్ వర్బ్ కదా, కెన్. సో దాని పక్కనే V1 వచ్చింది, రీడ్. అంటే ఏమవుతుంది? మోడల్ పక్కన వచ్చినప్పుడు బేర్ ఇన్ఫినిటివ్ అవుతుంది, BI. నెక్స్ట్, యూ షుడ్ గో నౌ, నువ్వు ఇప్పుడు వెళ్ళిపోవచ్చు. షుడ్ అనేది మోడల్ కదా, సో మోడల్ పక్కన V1 ఉంది కాబట్టి ఏమవ్వాలి? మోడల్ ప్లస్ V1, బేర్ ఇన్ఫినిటివ్, సో BI. అండ్ నెక్స్ట్ ఇది చూడండి, హీ వెంట్ టు ప్లే క్రికెట్. 2 వచ్చింది, టు ప్లే ఆడుకోవడం, 2 V1. సో ఇది ఏమవ్వాలి? 2 infinitive, TI. అండ్ నెక్స్ట్, యూ మస్ట్ వర్క్ హార్డ్, నువ్వు బాగా కష్టపడాలి. సో ఇక్కడ మస్ట్ అనేది మోడల్. సో చూసారా, మస్ట్ అనేది మోడల్, షుడ్ అనేది మోడల్, కెన్ అనేది మోడల్. సో మోడల్స్ వచ్చినప్పుడు ఏమో బేర్ ఇన్ఫినిటివ్ అవుతుంది. ఇంకా బేర్ ఇన్ఫినిటివ్కి రూల్స్ ఉన్నాయి, అన్ని కలిపి ఒకసారి చెప్తే కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది కదా గ్రామర్ ఫస్ట్ లెవెల్లో ఉండే వాళ్ళకి. సో ఈజీగా క్యాచీగా గుర్తుంటుందని ఈ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇలాంటివి మళ్ళీ చూద్దాం, ఇంకా చాలా చూద్దాం. సో 2 ఉన్నప్పుడు 2 infinitive, 2 లేకుండా మోడల్ వర్బ్ ఉంటే బేర్ ఇన్ఫినిటివ్. క్లియర్? సో ఇదండి ఈరోజు వీడియో. మరి సో మీరేం చేయాలి? మర్చిపోకుండా మీకు తెలిసిన సర్కిల్లో ఏం చేయాలి? లైక్, షేర్ అండ్ కమెంట్. సో తెలిసిన వాళ్ళకి స్ప్రెడ్ చేయండి, కొంచెం ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఛానల్ స్టార్ట్ చేసి 11 months అయిపోతుంది, దసరాకి 1 year అయిపోతుంది కదండి, దగ్గరలో ఉన్నాము. కాబట్టి కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చారనుకోండి, కొంచెం టైం చూసుకొని ఇంకా మంచి చేయడానికి వీలుగా ఉంటుంది. ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.